హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ ఛానల్. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆముదం చెట్టు గురించి. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం కింద అనుకోవడం మన సామెతల్లో కూడా ఉంది కదా. కానీ అలా తీసిపడాల్సినటువంటి చిన్న చిన్న చెట్టు అయినా కానీ అలా తీసిపడేయాల్సినటువంటి చెట్టు మాత్రం కాదు ఆముదం చెట్టు. ఎందుకంటే ఆముదం వలన చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే చర్మ సౌందర్యం కాపాడుకోవడంతో పాటుగా ఎన్నో రకమైనటువంటి సమస్యలకు ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడైతే మనకి పల్లెటూరులో వంట ఆముదం అని చెప్పేసి ఆముదం గింజల నుంచి చిన్న కుటీర పరిశ్రమలాగా ఆముదం తయారు చేయటువంటి ఒక ఇండస్ట్రీ లాగా ఉండేదన్నమాట. అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఆముదం తెచ్చుకుని దాన్నే వంటకి వాడుకునేవాళ్ళు, దాన్ని ఔషధంగా వాడుకునేవాళ్ళు, దాన్నే స్నానానికి ముందు, ముఖ్యంగా తలస్నానానికి ముందు తలకి శరీరానికి పెట్టుకుని తలస్నానం చేసేవారనమాట. ఎందుకంటే దీనివల్ల చుండ్రు తగ్గడంతో పాటుగా జుట్టు చక్కగా నల్లగా బలంగా పెరుగుతాయి. అలాగే కంటికి కూడా చలవ చేస్తుంది. తలకి ఆముదం పెట్టుకోవడం వలన కళ్ళకు కూడా చలవ చేసి కళ్ళు చాలా చూపు తగ్గకుండా ఉండడం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆరోగ్య రహస్యం. అంటే అందరికీ అర్థం కాదు తలకి నూనె పెట్టుకోవడం వలన కళ్ళు ఎలా పనిచేస్తాయి అనేది. అదే మన ఆయుర్వేద విశిష్టత. ఎందుకంటే ఎన్నో నరాలకి, ఎన్నో స్రోతస్సులకి నిలయమైనటువంటి మన శరీరంలో తలకి నూనె పెట్టుకోవడం వలన కంటి చూపు కూడా మెరుగవుతుంది. అలాగే టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో చిన్న రహస్యం చెప్తాను. తలకి పాదాలకి నిత్యం నూనె రాసుకుని మర్దన చేసుకుంటే కంటి చూపు చాలా మెరుగవుతుంది, కంటి సమస్యలు రాకుండా ఉంటాయని, డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుందని మన వాళ్ళు అప్పట్లోనే కనుక్కొని ప్రతినిత్యం పాదాభ్యంగనం అంటే పాదాలకు నూనె రాసుకుని కొంచెం మసాజ్ లాగా చేసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే అది ఆక్యుప్రెషర్ కింద వస్తుంది. సో ఇలాంటి రహస్యాలు, వైద్య రహస్యాలు ప్రతి మన జీవితంలోనే ఇవన్నీ కూడా ఇమిడిపోయేలాగా మన జీవన శైలిని మన కోసం ఏర్పాటు చేశారు మన పెద్దలు, మన ఆచార్యులు. సో అవన్నీ మనం మర్చిపోయి ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్కి వెళ్ళడం ఒక్కటే పరిష్కారం అని అనుకుంటున్నాం. సో అవన్నీ కాకుండా మీరు పాతవన్నీ కూడా ఇవాళ నుంచే వాడడం అలవాటు చేసుకోండి. దానికి సంబంధించిన గ్రంథాలను అవన్నీ చూసినా లేదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూసినా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. సో ఇవన్నీ పాటించడం ఇవాళ నుంచే మొదలుపెట్టండి. ఆముదం మొక్క అనగానే మనకు ఒక చిన్న సామెత గుర్తొస్తుంది. ఏ మొక్క లేని చోట ఆముదమే మహావృక్షం అని తెలుగులో మంచి సామెత అందరికీ తెలిసిందే కదా. ఆముదం బొటానికల్ నేమ్ రెసినస్ కమ్యూనస్, సంస్కృతంలో ఏరండా అని అంటారు. ఆముదం 1 సంవత్సరం పాటు మాత్రమే పెరిగే పెద్ద మొక్క. ఇది దాదాపు 1 మీటర్ నుంచి 7 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆముదంలో విశిష్టత ఏంటంటే వేర్లు బాగా బలంగా వృద్ధి చెందుతాయి. అందుకే ఆముదం వేర్లను ఉపయోగించి ఔషధాలు తయారు చేయడం చాలా ఫార్ములేషన్స్ ఉన్నాయన్నమాట. ఈజిప్ట్లో క్రీస్తుపూర్వం 4000 క్రితం నాటి వాటిగా ఈ పిరమిడ్స్లో ఆముదం విత్తనాలు దొరికాయి. సో భారతదేశంలో దీని ఉపయోగం దాదాపు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఆముదం అనగానే మనకు గుర్తొచ్చేది ఆముదం నూనె. ఆముదం నూనెని బెస్ట్ విరేచనకారిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం వాడడం అలవాటులోనే ఉంది. ఆముదం మొక్కకు ఇంకొక సుగుణం ఏంటంటే చర్మాన్ని బాగా మెరుపు తెప్పించి టైట్నెస్ని ఇవ్వడం. సో చర్మానికి మంచి మెరుపు, కాంతి, అందం తెప్పించడంతో పాటుగా మజిల్స్లో టైట్నెస్ కూడా రావడం వల్ల లూజ్నెస్ అది తగ్గి వేళ్లాడుతున్నట్టుగా ఉండడం అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఆముదం మొక్క ఆఫ్రికా ఖండం నుంచి మొదలైనట్టుగా పరిశోధకులు చెప్తున్నారు. ఆముదం మొక్కలోని ఔషధ గుణాలు చూద్దాం. ఆముదం ఆకులు దంచి ఒక మూటగా కట్టి దీన్ని వేడి చేసి వాపు నొప్పి ఉన్న ప్రదేశాల్లో కొద్దిసేపు కాపడంలాగా చేస్తే వెంటనే నొప్పి తగ్గడంతో పాటుగా వాపు కూడా తగ్గుతుంది. మా ప్రాక్టీస్లో అయితే కనుక రొమటాయిడ్ ఆర్థరైటిస్గా వాళ్ళకి మోకాళ్ళు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, స్మాల్ జాయింట్స్ కానీ ఎర్రగా కవిలిపోయినట్టుగా ఉండి ఇంతలావున వాపుతో వస్తారు. అలాంటి వాళ్ళకి జస్ట్ సింపుల్ పంచకర్మలో ఈ పత్రపొట్టలి కనుక చేస్తే వెంటనే విదిన్ 30 minutes వాళ్ళకి వాపు తగ్గి ఆ నడక అడుగు పడడంలో కూడా మార్పుని మనం గమనించవచ్చు. అలాగే చేతులు కూడా వాపు తగ్గి ఫ్రీగా మూమెంట్స్ వస్తాయన్నమాట. బాలింతల్లో ఇంకొక విశిష్టమైనటువంటి ప్రయోజనం ఏంటంటే బాలింతల్లో ఆముదాన్ని వేడి చేసి స్తనాలకు మసాజ్ చేస్తే పాలు సమృద్ధిగా పడతాయి. ఆముదాన్ని వేడి చేసి తలకు రోజు పట్టిస్తే
చక్కగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు కూడా నిగనిగలాడుతూ నల్లగా పెరుగుతుంది. తలకి ఈ ఆముదం పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. అసలు తలకి నూనె పెట్టుకుంటే నిద్ర ఎలా పడుతుంది, ఇవన్నీ కూడా అలోపతిలో అయితే సమాధానం లేనటువంటి ప్రశ్నలు. కానీ ఆయుర్వేదంలో అసలు తలకి నూనె పట్టిస్తే నిద్ర పట్టడం కూడా ఆముదంలో ఉన్నది. అంతేకాకుండా తలకి నూనె పెట్టడం వల్ల కంటి చూపు కూడా ఈ మెరుగుపడడం ఈ ఆముదం ఉపయోగించిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇంకొక టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక విశిష్టతని ఆయుర్వేదంలో గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. అరికాళ్ళకి రోజు కనుక ఆముదంతో కానీ కొబ్బరి నూనెతో కానీ మసాజ్ చేసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ రాదు, కంటి చూపు చాలా బాగుంటుంది. అరికాళ్ళకి మసాజ్ చేయించుకుంటే అది డయాబెటీస్ రాకుండా ఎలా ఉంటుంది, అది కాకుండా కంటి చూపు ఎలా మెరుగుపడుతుంది అనేది అసలు ఎవరికి అర్థం కాదు. అంటే అంత నర్వ్స్ కనెక్షన్స్ అంత గొప్పగా ఉంటాయి. అవి ఇప్పటికీ కూడా లేటెస్ట్ రీసెర్చ్లో కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఇవన్నీ ఆయుర్వేదంలో ఇలాంటివి కొన్ని కోట్లు ఉన్నాయన్నమాట. మంచి మంచి గొప్ప విషయాలు, సూత్రాలు అంటాం వాటిని, ఆయుర్వేద సూత్రాలు. ఇలాంటివి కొన్ని కోట్లు చెప్పారు మన మహర్షులు. బహుశా వాళ్ళకు ఉన్నటువంటి మెడిటేషన్ పవర్ వలన అవన్నీ వాళ్ళు కనిపెట్టగలిగి మనకందరికీ కూడా చెప్పగలిగారు. సో అవన్నీ నమ్మి పాటిస్తే నిజంగా ఆయుర్వేదం ఒక అద్భుతమైనటువంటి వైద్య విధానం. అలాగే ఒక గ్లాస్ పాలల్లో కనుక 30 గ్రాముల ఆముదాన్ని కలిపి తీసుకుంటే గంట నుంచి విరేచనాలు మొదలవుతాయి. మన పెద్దవాళ్ళు 2 నెలలకు ఒకసారి విరేచన కర్మ అని చెప్పేసి ఇంట్లో ఈ విరేచనానికి ఆముదం ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ. ఈ తర్వాత ఏంటంటే 2 నెలలకు ఒకసారి సీజన్ మారినప్పుడల్లా విరేచనానికి మందు ఇవ్వడం అనేది మన భారతీయ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆచారం. అది కూడా మనం మర్చిపోయాం. సో ఈ ఆముదం తాగేటప్పుడు కష్టంగా ఉన్నా కానీ ఆ తర్వాత మాత్రం మంచి 2-3 విరేచనాలు అయిపోయి చక్కగా శరీరం ఫ్రెష్గా అయిపోయి బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి మన వాళ్ళు మనకి అలవాటు చేసినటువంటి విషయం అన్నమాట. ఆముదం విత్తనాన్ని రోజు ఒకటి చొప్పున పీరియడ్స్ తర్వాత వారం రోజుల పాటు వేసుకుంటే ఆ నెలలో ఆ స్త్రీ గర్భం ధరించదని యునాని వైద్యం వారు కూడా చెప్తున్నారు. స్నానానికి ముందు ఒంటికి చక్కగా గోరువెచ్చటి ఆముదం మసాజ్ చేస్తే చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే మజిల్స్ కూడా టైట్నెస్ వస్తుందన్నమాట. అంతేకాదు నిద్ర కూడా చాలా చక్కటి సుఖనిద్ర పడుతుంది. కనురెప్పలపై వెంట్రుకలు సరిగ్గా పెరగకపోయినా, పెరిగి ఊడిపోతున్నా కానీ ఆముదం అప్లై చేసుకుంటే సింపుల్ ఫార్ములా అన్నమాట. వెంటనే మీకు కనురెప్పలు చక్కగా దట్టంగా పెరుగుతాయి అన్నమాట. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఆముదాన్ని విరేచనకారిగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ఒక్క విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కడుపు నొప్పి ఉన్నా, కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా విరేచనానికి ఆముదం వాడకుండా ఉండడమే మంచిది. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఆముదం వాడకూడదు. సో ఆముదం అందరూ వాడుకోవచ్చు, కానీ కిడ్నీ సమస్యలు ఉన్నా కానీ, అలాగే కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వాడకూడదు. గర్భిణీ స్త్రీలు ఎలాగో వాడకూడదు. ఈ చిన్న చిన్న సూచనలు తెలుసుకుంటూ మనం అవసరమైనప్పుడు ఆముదాన్ని ఉపయోగించుకుంటే మంచి ఆరోగ్యం పొందడానికి, ముఖ్యంగా పెయిన్స్కి ఆముదం ఆకులతోటి పత్రపొట్టలి అద్భుతమైనటువంటి చికిత్సా విధానం. ఆముదం విశిష్టత, ఆముదం ఉపయోగాలు అవన్నీ చాలా తెలుసుకున్నాం కదా. నిజం చెప్పాలంటే ఒకప్పుడు పసిపిల్లలకి కడుపులో నొప్పి వచ్చి ఏడుస్తున్నా, విరేచన సరిగ్గా పోయినా ఇంట్లో ఉన్న బామ్మ ఆముదం ఆకుని వేడి చేసి పొట్ట మీద పెట్టేస్తే వెంటనే తగ్గిపోతుంది అని చిన్న పరిష్కారంతో మనకి ఇప్పుడు ఐసీయూకి వెళ్ళాల్సినటువంటి ఎమర్జెన్సీ సమస్యలను కూడా చక్కగా పరిష్కరించగలిగినటువంటి అమోఘమైనటువంటి వైద్య శక్తి ఈ ఆముదం ఆకుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్స్లోను, మెసెంజర్లోను, ఫేస్బుక్లోను ఫార్వర్డ్ చేయండి. మంచి ఆరోగ్యాన్ని మీరు పొందండి. థ్యాంక్ యూ.